నమస్తే. పిఎంసి ప్రేక్షకులందరికీ నేనింతే కార్యక్రమానికి స్వాగతం. నా పేరు విమల. ఈరోజు మనం సరికొత్త కొటేషన్స్తో మరిన్ని వివరాలు ఉమామహేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే విమల గారు. సార్, మీరు చెప్తున్నవన్నీ చాలా బాగుంటాయి సార్. కాకపోతే వినేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది సార్. అది అందరికీ తెలిసిందే సార్. కాకపోతే ఈరోజు ఇంకా కొత్త కొటేషన్స్తో ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం సార్. ఈరోజు ఫస్ట్ కొటేషన్ సార్. ఎక్కువ బంధాల్లో ఉండటం ఎక్కువ కాదు, తక్కువ బంధాల్లో ఉండటం తక్కువ కాదు, బంధాలే లేకపోవడం గొప్ప కాదు, ఎక్కువ తక్కువలకు గొప్పలకు ఏ సంబంధము లేదు. యాక్చువల్లీ మీరు అంటారు కదా సార్, నాకు ఏ బంధాలు ఉన్నా పర్వాలేదు, ఏ బంధాలు లేకపోయినా పర్వాలేదు. మరి ఇదేంటి సార్? అదే మనం అనుకుంటున్నాం అప్పుడప్పుడు ఎక్కువ మందితో కలిసిపోతే ఎక్కువ గొప్పేమో, అందరితో కలిసిపోవాలి. లేదు, కొంతమంది ఇంకొక ఎక్స్ట్రీమ్ వెళ్తారు, మొత్తం అందరిని వదిలిపెట్టి సన్యాసం తీసుకుంటారు. రెండు ఎక్స్ట్రీమ్సే. అందరితో కలవాలని రూల్ ఎక్కడ ఏమీ లేదు. మనకు తగిన వాళ్ళతో మనం కలుస్తాం, లైక్ మైండెడ్ పీపుల్. ఇప్పుడు మా ఆఫీస్లో ఒక 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. నేను ఎవరిని కలవను. అదే పిరమిడ్కి వచ్చాను అనుకోండి, 1,00,000 మందితో కలుస్తా. మా ఆఫీసులో అంతా ఏముంటారు, వీడు ఏదో ఒక మూల కూర్చొని ఉంటాడు, వీడికి అస్సలు మనుషులతో సంబంధమే లేదు, వీడు ఒక సన్యాసి ఏమో అనుకుంటాడు. మన పిరమిడ్కి వస్తే మన డ్యాన్స్లు వేరే ఉంటాయి. లైక్ మైండెడ్ అలా కదా. కాకులతోనే కలుస్తాయి, చిలుకలతోనే కలుస్తాయి. చిలుక నచ్చింది కదా అని కాకి వస్తే పలకరించదు. చిలుక అసలు చూడడం కూడా చూడదు. ఎందుకంటే కాకి చిలుకకు సంబంధం లేదు, వేరియేషన్ చాలా ఉంటుంది. సింహము అందరినీ పలకరించుకుంటూ తిరగదు, సింగిల్గా అలా పోతూ ఉంటుంది, తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. గొర్రె 100 మందిలో ఉంటుంది. సో గొర్రె 100 మందితో ఉంది, 100 మందితో కలిసి తిరుగుతూ ఉంటుంది గొర్రె. ఎప్పుడు 100 గొర్రెలు, ఇంకా 1000 గొర్రెలు ఉంటాయి, ఇంకా ఎక్కువ ఆనందపడుతూ ఉంటుంది. కానీ సింహము, అయ్యో అవైతే 1000 మందితో తిరుగుతుంది కదా ఈ గొర్రె, నాకు అంతమంది లేరే అని ఫీల్ అవుతుందా? పోబే. అంటే మనకు అంటారు కదా సార్, మనుషుల్ని కలుపుకుంటూ పోవాలి అని. దేనికోసం? టైంపాసా? సొసైటీ సార్. ఏం సొసైటీ? మనకి రిలేషన్స్ ఉంటాయి కదా సార్, ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ దీనికోసం అంటే రెస్పాన్సిబిలిటీ ఉంటాయి కదా సార్. ఆనందం కోసం. రెస్పాన్సిబిలిటీ ఏముంది ఇక్కడ? ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఉంటాం సార్. ఇప్పుడు ఫ్యామిలీలో ఉన్నప్పుడు అత్తయ్యలు ఉంటారు, మావయ్యలు ఉంటారు, ఇంకా అలాగే చుట్టుపక్కల. సో అది బాధ్యతలన్నీ నిర్వర్తించండి. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉంటారు కదా. పక్కన వాళ్ళతో ఏం పని మీకు? సార్ మనకి ఏదైనా హెల్ప్ కావాలన్నా హెల్ప్ చేయరా? చేస్తారు. వాళ్ళతో మనం బాగుంటేనే కదా సార్ వాళ్ళు మనకి ఏమైనా సరిగ్గా ఉంటే చేస్తారు ఎవరైనా. ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచారు మీరు? సార్ ఇప్పుడు నేను అసలు మీతో ఎప్పుడు మాట్లాడాను సార్. సడన్గా వచ్చి ఒక్కసారి మాట్లాడితే అంతే స్పాంటోనియస్గా మీరు నాతో మాట్లాడతారా సార్? మాట్లాడతాను, సరైన వ్యక్తి అయితే మాట్లాడతాం. ఇప్పుడు మనం సరికాని వ్యక్తి అయ్యి ఉండి 10 మందిని ఊరికి వెనకలు వేసుకొని తిరుగుతుంటే వాళ్ళు పనిచేస్తారా? నిజంగా అంతమంది బంధువులు ఉన్న వాళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారా? అంతమంది ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారా? లేదు. మన భయంతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము కానీ, భయంతో బంధాలు కలుపుకుంటున్నాము కానీ, నిజంగా మనం గమనించి చూస్తే అందరూ హెల్ప్ చేయడంలే. అందరిని వాడుకోవడానికి ట్రై చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ బిజినెస్ లాగా. రియల్ ఎస్టేట్ వాళ్ళు పాపం ఏం చేస్తారు, ఎవరెవరు కొంటారా అని ఎదుగుతూ ఉంటారు. వీడియో కొనే అవకాశాలు ఉన్నాయంటే అప్పుడు మనం అలా ట్యాప్ చేసి ఫ్రెండ్షిప్ చేస్తారు. ఫ్రెండ్షిప్ చేసేసి ఒక ప్లాట్ కొనిచ్చేస్తారు. అన్నీ ఇప్పుడు తెలుసో తెలియకుండా ఎక్స్పెక్టేషన్స్తో కూడా బిజినెస్ రిలేషన్షిప్స్ అయిపోయాయి. ఒకరినొకరు వాడుకోవడం కోసం అయితే ఎందుకు రిలేషన్షిప్స్? ఒకరికొకరు సహాయం చేయడానికి ఫ్రెండ్షిప్ చేయండి. మీరు వెళ్ళి 10 మందికి సహాయం చేయండి. మీకు సహాయపడే గుణం ఉందనుకోండి, ఈరోజు ఈ కాకపోతే ఇంకొకరు చేస్తారు హెల్ప్. అందరూ సహాయం చేస్తారు. మీరు 100 మందికి సహాయం చేస్తే ఒక్కరైనా సహాయం చేయరా? స్టాలిన్ సినిమా చూడండి. స్టాలిన్ సినిమాలో ఒక్కరు వెళ్ళి ముగ్గురికి హెల్ప్ చేయండి, ఆ ముగ్గురు ఇంకొక ముగ్గురు హెల్ప్ చేయండి. అలా ఒకనొక రోజు తెలియకుండానే చిరంజీవికి అక్కడ హెల్ప్ వస్తుంది. అదే లైఫ్. సో జనాల్ని పెంచుకోవడంలో కాదు మనం ఉండాల్సింది, రిలేషన్షిప్స్ని పెంచుకోవడంలో కాదు, సరైన పనులు చేయడంలో ఉండాలి, మంచి పనులు చేయడంలో ఉండాలి, సహాయం చేయడంలో ఉండాలి.
అప్పుడు మీకన్నా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఇందాక అందరూ మనకు హెల్ప్ చేయాలి, తప్పనిసరిగా చేస్తారు. మనలో హెల్పింగ్ నేచర్ లేదు, కానీ చుట్టూ జనాలు ఉన్నారు, ఎందుకు హెల్ప్ చేస్తారు, వీడికి ఎందుకు చేయాలని వాళ్ళు కూడా అనుకుంటారు. వాళ్ళు కూడా స్వార్థంగానే ఆలోచిస్తారు. మనలో స్వార్థం పెట్టుకొని మనమేమో అందరిని కలుపుకుంటూ పోతే, స్వార్థంతో కలుపుకుంటే వాళ్ళ లోపల కూడా స్వార్థం నడుస్తూ ఉంటుంది. ఓహో, నేను వీడిని ఎలా వాడుకోవాలి. కొంతమంది అనుకుంటారు కదా సార్, ఏదైనా హెల్ప్ అడిగేటప్పుడు వీళ్ళకి అవసరం ఉందని వచ్చి మనతో మాట్లాడుతున్నారు, ఇంతవరకు కనీసం మనల్ని చూడడం లేదు, మాట్లాడడం లేదు, అసలు పట్టించుకోనే లేదు. మీరుకి హెల్పింగ్ నేచర్ ఉండి 10 మందికి హెల్ప్ చేసే గుణం ఉంటే, ఆ వ్యక్తి చెబితే ఇంకో వ్యక్తి దేవుడు ఏదో ఒక రూపంలో మీకు హెల్ప్ చేస్తాడు. ఈ వ్యక్తే చేయకపోవచ్చు, కానీ నిజంగా మనలో ఆ వ్యక్తిత్వం అనేది ఒకటి ఉంటే, అందరికి సహాయపడే గుణం అనేది ఒకటి ఉంటే, అందరికీ మంచి చేసే ఒక గుణం అనేది ఉంటే, మనకి ఏదో ఒక రూపంలో నేచర్ ఆర్ యూనివర్స్ ఆర్ ప్రకృతి, దేవుడు అనుకోండి, రకాల ఎవరు ఏదో ఒక రూపంలో హెల్ప్ మనకు దొరుకుతూనే ఉంటుంది. మనం అనుకుంటా పర్టికులర్ వ్యక్తి నుంచే కావాలని ముందే స్కెచ్ చేసి జీవితకాలానికి వీడితో ఫ్రెండ్షిప్ చేస్తే 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత నేను చచ్చిపోయిన తర్వాత వీళ్ళు నలుగురు వచ్చి నన్ను మోస్తారేమో, ఇన్సూరెన్స్ పాలసీ లాగా. నిజమే సార్, ఎవరైనా డాక్టర్ అంటే చాలా వరకు మంచి మంచి పదవులతో ఉన్న వాళ్ళకితో మనం ఫ్రెండ్షిప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం సార్, ఎందుకంటే ఏమో రేపు పొద్దున్న మనకి ఏదైనా అవసరం వస్తే బిజినెస్. నిజమైన బంధం ఎక్కడుంది అంటే ఇది బిజినెస్, బిజినెస్సే కదా. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అండ్ యు ఆర్ మేకింగ్ రిలేషన్షిప్. భవిష్యత్తులో నిజంగా ఏ అవసరం లేదు, ప్రతిసారి ఉన్నాడు, అన్నీ ఊర్లు తిరిగాడు, ఊరు తిరిగాడు, వాళ్ళతో ఏమైనా అవసరం ఉండి తిరిగాడు. ఇంకా ఎస్పెషల్లీ ఏ చదువు లేని వాళ్ళు, ఏది లేని వాళ్ళ దగ్గర ఇంకా ఎక్కువ తిరిగాడు సార్. మరి వాళ్ళందరూ తిరిగి సార్ చెప్పిన పనులు చేయలేదా? మనం ఏం చేస్తాం, అట్లా కాదు, మనకు హోదా ఉన్నవాడు కావాలి, రిలేషన్షిప్ పెంచుకోవాలంటే, ఆర్ పలానా డాక్టర్ కావాలి, పలానా ఇంజనీర్ కావాలి, ఆర్ ఏదో పదవులు ఉన్నవాడు కావాలి, అన్నీ వ్యాపారమే. వ్యాపారాత్మకమైన రిలేషన్షిప్స్ చేస్తాం, ఏదో ఒక రోజు ఉపయోగపడతాడు. పరిచయాలు పెంచుకుంటే వేరే మానవత్వం ఎక్కడుంది ఇక్కడ? మనిషి ఎక్కడున్నాడు? వ్యాపారమే ఉంది అంత అన్ని బంధాల్లో. మనకు కాన్ఫిడెన్స్ ఉంటే, మనకు క్లారిటీ ఉంటే, మనకు సత్యం తెలిసి ఉంటే, ఆ సత్యంలో మనం జీవిస్తూ ఉంటే సహజ సిద్ధంగా మన చుట్టూ కొంతమంది సరైన వాళ్ళు చేరుతారు, వారు మనకు సహాయం చేస్తారు సహజంగా. అంతేకాని మనం బుర్రతో ఆలోచించి ప్లాన్ వేసి స్కెచ్ చేసి అవతలని పడగొట్టి, సినిమాలో చూస్తుంటాడు అవతలని పడగొట్టి మనం చేసి కూడా అదే అవతల వాళ్ళని ఇంప్రెస్ చేసి ఆ తర్వాత డిప్రెషన్ కూడా చేస్తాం. పరిచయాలు పెంచుకొని ఇలాంటి అన్ని ఆలోచనలు రాంగే. మనం ఒక సరైన విధానంలో జీవించాలి. ఒంటరిగా అయినా పర్వాలేదు. అంతా ఏం చెప్పుకున్నాడు, 10 మందితో సరికాని విధానంలో జీవించడం కంటే ఒక్కరైనా సరైన జీవితం జీవించండి. అప్పుడు యూనివర్స్ మీకు ఎలా హెల్ప్ అందుతుందనే కదా భయం. యూనివర్స్ చూసుకుంటుంది. రామదాస్ ఒక్కడే, ఆయన దేవుడు దిగొచ్చి, రాముడు వచ్చి దిగొచ్చి ఆయన హెల్ప్ చేయలేదా? రామదాస్కి ఎవరు లేరు, హెల్ప్ చేశారు కదా. భక్త తుకారానికి ఎవరున్నారు? అన్నమయ్య ఒక్కడే, ప్రతిసారి మొదలుపెట్టినప్పుడు ఒక్కడే, బుద్ధుడు మొదలుపెట్టినప్పుడు ఒక్కడే. సరైన దారి వీళ్ళ చుట్టూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించింది. వాళ్ళకి సరైన దారి అడవుల్లో ఆంజనేయ స్వామి దొరికినప్పుడు రాముడికి, మనకి ఈ వీధుల్లో దొరకరా మన సరైన దారిలో ఉంటే? ఎందుకు దొరకరు? మనం సరైన దారి ఎత్తుక్కోవాలి, సరైన విధానం ఎత్తుక్కోవాలి. మనుషులను కాదు ఎతకవలసింది, బంధాలను కాదు ఎతకాల్సింది, బాధ్యతను ఎత్తుక్కోవాలి, విధానాన్ని ఎత్తుకోవాలి, సరైన ఆలోచన విధానాన్ని ఎత్తుకోవాలి, సత్యాన్ని ఎత్తుక్కోవాలి. సత్యాన్ని ఎత్తుకుంటే మన చుట్టూ ఒక కొత్త ప్రపంచాన్ని మనం సృష్టించుకోవచ్చు. సార్, తక్కువ బంధాలు ఉంటే మరి వాళ్ళు బాధపడతారు కదా సార్. ఇప్పుడు ఎవరైనా ఒక్కరిగా ఉంటే, అరే నాకు లేరే పేరెంట్స్, లేకపోతే నాకు అలా అన్నదమ్ములు ఉంటే బాగున్నాయి, నాకు అలా అక్క చెల్లెళ్ళు ఉంటే బాగున్నాయి. అవును, ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు లేరు కదా సార్. మీరు ఏది అడిగినా మనం అనుకుంటున్నాం, ఇదంతా లేనివాడులో ఉండే భ్రమ. ఉన్నవాడు బాధలోనే ఉంటాడు, లేనివాడు బాధలో ఉంటాడు. బాధ అనేది డిఫాల్ట్గా వీళ్ళంతా ఉండి నన్ను ఎక్కువ కంట్రోల్ చేస్తాడు. ఉదాహరణకు నాకు 2 అన్నలు, ఒక అక్క, అమ్మ, నాన్న. నేను చిన్నవాడిని. నేను ఏది చేయాలన్నా నా చిన్నప్పుడు 2 అన్నలు ఒప్పుకోవాలి, చిన్నన్న ఒప్పుకోవాలి, పెద్దన్న ఒప్పుకోవాలి, మా నాన్న ఒప్పుకోవాలి, మా అక్క ఒప్పుకోవాలి. ఆ తర్వాత నా జీవితం
నీ జీవితం ఆఖరికి బానిసత్వం అనిపించింది. చిన్న కొడుకుగా పొరపాటున పుట్టాను, పెద్ద కొడుకు ఏంటి బాగుండు అనుకునేవాడు చిన్నప్పుడు. ఎన్ని బంధాలు ఎక్కువైపోయి. బాబాయ్ ఒప్పుకోవాలి, పక్కింటి వాళ్ళు ఒప్పుకోవాలి, వెనకింటి వాళ్ళు ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి? నేను ఒక మంచి పని చేయడానికి, నేను ధ్యానం చేయడానికి అందరూ ఒప్పుకోవాలా? ఈ బంధాలే ప్రాబ్లం అయిపోతుంది చాలాసార్లు తెలియకుండా. దానికంటే ఒంటరిగా ఉండడం చాలా మేలని పారిపోయి వచ్చేసాను ఇంట్లో నుంచి. ఈ బంధాల్లో ఉండి పనికిరానివి మాటలన్నీ వినుకుంటూ, పనికిరానివన్నీ చెప్తూ, వాళ్ళకి తెలియకున్నా కూడా మన పైన అన్ని రుద్దేసి, అతి ప్రేమతో, జ్ఞానపూరితమైన ప్రేమ కాదు, అజ్ఞానపూరితమైన ప్రేమతో ఏం చేసుకోవాలి? పోనీ ఒక బుద్ధుడితో సంబంధంలో ఉండండి, పత్తిసారితో సంబంధంలో ఉండండి, ఒక జ్ఞానితో సంబంధం, అది కరెక్ట్. ఈ అజ్ఞానులు మన చుట్టూ ఎంతమంది ఉంటే ఏం లాభం? చివరికి బాధ తప్ప ఏం మిగలదు. సంసారం ఒక సాగరం లాంటిది అని ఎందుకన్నారు? సంసారం ఇది ఒక చదరంగం. ఎక్కువ బంధాలు అయిపోయి ఎక్కువ సంసారంలో పడినాడు, ఒక పద్మవ్యూహంలో అభిమానులు పడినట్టు పడిపోతుంటాడు, ఏడుస్తూ ఉంటాడు. లేనోడేమో ఇంకొక రకమైన పద్మవ్యూహంలో పడతాడు, నాకు లేరు అని. ఉండడం తక్కువ కాదు, లేవడం ఎక్కువ కాదు. సరైన దారిలో ఉంటే ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాం, ఎవరున్నా హ్యాపీగా ఉంటాం, ఎవరు లేకపోయినా హ్యాపీగా ఉంటాం. నేను కూడా, నాకు 2 బ్రదర్స్ సార్, నేను ఒక్కదాన్నే ఆడపిల్లని. నాకు చాలాసార్లు అనిపిస్తుంది సార్, అరే నాకు ఒక చెల్లి కానీ అక్క కానీ ఉంటే బాగుండు. అంటే కొంతమంది సిస్టర్స్ని చూసేటప్పుడు, అబ్బా ఒకరి కాస్ట్యూమ్స్ ఒకరు తీసుకుంటున్నారు, అబ్బా ఒకరి బట్టలు ఒకరు వేసుకుంటున్నారు, ఎన్ని బట్టలు అవుతాయి, ఎన్ని ఐటమ్స్ అవుతాయి. కొట్లాడుకునే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు, పంచుకోలేక నాకు అని. మనకు బయట పంచుకోవడం కనబడుతుంది, లోపల కొట్లాడుకోవడం కనబడదు. వాళ్ళకి ఎక్కువ ఇచ్చారు. చిన్నప్పుడు ఒక బిస్కెట్లు ప్యాకెట్ కొనుక్కొచ్చుకుంటే నేను మా 2 అన్నలు కొట్లాడుకున్నాను, ముగ్గురం కొట్లాడి ఇది నాది తన్నుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. నాకు దెబ్బ తెలియదు, నేను మా అన్నతో కొట్లాడుకుంటాను, కుట్లు పడ్డాయి ఎప్పుడో చిన్నప్పుడే, జీవితకాలం గుర్తుపడింది. కొట్లాడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో బంధాలు ఉన్నాయా లేదా అన్నది కాదు, సరైన విధానం ఉందా. నా బంధాల్లో ఎప్పుడు నాకు ఆనందం మొదలైంది? ధ్యానంలోకి వచ్చిన తర్వాత మొదలైంది. అదే అన్నలతో, అదే అక్కతో, అదే అమ్మతో నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను వాళ్ళని చూసే విధానం మారిపోయింది, వారితో నేను బిహేవ్ చేసే విధానం మారిపోయింది. అప్పుడు వాళ్ళతో ఆనందం మొదలైంది. అంతకుముందు నా జీవితంలో ఆనందమే లేదు. ధ్యానంలోకి రాకముందు అన్ని బంధాలు ఉన్నాయి, నాకు ఏ ఆనందమూ లేదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ఈ జ్ఞానం కొంత వచ్చిన తర్వాత ఏ బంధువులు లేకపోయినా ఆనందంగా ఉంటున్నా, అదే అన్నలతో అదే అక్కలతో కూడా ఆనందంగా ఉండగలుగుతాను. ఇప్పుడు నాకు ఆనందాన్ని ఇచ్చింది బంధత్వమా ఆ జ్ఞానమా? నా జ్ఞానము. నాకు అజ్ఞానం ఉన్నప్పుడు వాళ్ళందరూ ఉన్నా ఏడ్చేవారు. ఇప్పుడు నేను జ్ఞానిగా పరివర్తన చెందా పతిసారి దగ్గరికి వచ్చి. ఇప్పుడు నాకు ఎవరున్నా ఎవరు లేకనే ఒక్కటే. అందుకే నేను అన్ని సినిమాలు ఒక్కడే, ఒక్క మగాడు ఇలాంటివన్నీ చూస్తుంటా. ఒక్కడైతే ఏంటి, ఒక్కడని చాలు సినిమాకి వెళ్ళిపోతాయని. సార్ వాళ్ళందరూ మనకి చెప్పేది మన మీద ప్రేమతోనే కదా సార్, మనం ఎక్కడ చెడు వాళ్ళకి అన్నీ తెలుసా? వాళ్ళకి ఏమైనా బుద్ధత్వం వచ్చిందా? కొన్ని మన సేఫ్టీ కోసం చెప్తారు, ఓకే. కానీ ప్రతిదీ హెత్త ఎలా వేసుకోవాలి దగ్గర నుంచి ఇంకా జుట్టు ఎలా వేసుకోవాలి, బొట్టు ఎలా పెట్టుకోవాలి, దూరేసి అదే బొమ్మరిల్లు ఫాదర్ మంచోడే కదా, మరి ఏమైంది? బొమ్మరిల్లు ఫాదర్ ఫ్లాప్. బొమ్మరిల్లు ఫాదర్ వల్ల ఆడికి లైఫే లేకపోయింది. అలా బొమ్మరిల్లు అన్న, బొమ్మరిల్లు అక్క, బొమ్మరిల్లు తమ్ముడు ఉంటే ఎలా ఉంటే బ్రతుకు భ్రష్టే. ఒక్క ఫాదర్ అలా ఉంటే మనకి 2 అన్నలు 2 చెల్లెళ్ళు మనల్ని కంట్రోల్ చేసేవాళ్ళు. నీ మంచి కోసమే షర్టు కొనిస్తున్నా. నా షర్టు నేను కొనుక్కోలేనా? నా షర్టు నేను వేసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది, నేనే సెలెక్ట్ చేసుకొని షర్ట్ వేసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది. అలా కాక నీ మంచి కోసం చెప్తున్నా, ఈ షర్ట్ కాదు ఆ షర్ట్ కొనుక్కో, ఆ షర్ట్ వేసుకో, ఇది వేసుకో, అది వేసుకో, నిమిషానికి ఒకటి. సేఫ్టీ పాయింట్స్ ఒకటే కొంతవరకు, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ దే ఆర్ ఇంపార్టెంట్. ప్రతి విషయంలో దూరడం, ఇది ఇంటర్ఫిరెన్స్ అంటారు. ప్రతి విషయంలో నాన్ ఇంటర్ఫిరెన్స్ ప్రాక్టీస్ చేయాలి. నాన్ ఇంటర్ఫిరెన్స్ వాళ్ళు ఎక్కువైపోతుంది. సో అందుకే ఏ బంధాలకైనా వెళ్ళండి, ముందు జ్ఞానిగా అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలా అయితే ముందు జ్ఞానికండి. పిల్లలు కనాలా అయితే ముందు జ్ఞానికండి, ఆ తర్వాత పిల్లలు కండి, లేకపోతే పిల్లలు కనకండి. నేను పెళ్లి చేసుకున్నప్పుడే డిసైడ్ అయ్యా,
నేను ఒక జ్ఞానం వచ్చిన తర్వాత కానీ పిల్లలు కన్నాను. 8 సంవత్సరాలు ఆగాను. నాకు ఎంతో కొంత జ్ఞానం వచ్చాక అప్పుడు పిల్లలు కన్నాను. ఈవెన్ పెళ్లి చేసుకోవడానికి ముందు కూడా ఆలోచించాను, నాకంటూ కొంత జ్ఞానం వచ్చిన తర్వాతనే నేను పెళ్లి చేసుకుంటాను అని. ఒక 4-5 ఏళ్ళు జ్ఞానం అంతా స్టడీ చేసిన తర్వాత అప్పుడు ఓకే, ఇప్పుడు నాకు పెళ్లి చేసుకునే వయసు కాదు, పెళ్లి చేసుకునే జ్ఞానం వచ్చింది అని డిసైడ్ అయ్యాక అప్పుడు పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకోవడానికి జ్ఞానం కావడం ఏంటి సార్? బుర్రలేని వాళ్ళంతా పెళ్లి చేసుకుని ఏం చేస్తారు? భార్యని వయసు వస్తే అయిపోతుందా? బుర్ర ఉండద్దా? అహంకారంతో అజ్ఞానంతో పెళ్లి చేసుకుంటారు. భార్యని ఏం చేస్తారు? పిల్లల్ని ఏం చేస్తారు? బుర్రలేని వాడు పిల్లలు అంటారు. బుర్రలేని అమ్మ ఏం చేస్తుంది? పిల్లల మీద ఇంకా తోలు తీస్తుంది. ఊరికి అమ్మ అయిపోతే సరిపోదు, అవునా కదా? అంతే సార్. ఛత్రపతి శివాజీ ఎలా జ్ఞాని అయ్యాడు? వాళ్ళ అమ్మ ఒక మహాజ్ఞాని. మనం ఏం చేస్తున్నాం? శివాజీని తయారు చేస్తున్నామా? ఎందుకు చేయలేకపోయినాం? మీరు ఒక అమ్మాయి ఇంకా చాలామంది ఇక్కడ లేడీస్ అందరూ ఎందుకు వాళ్ళ పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోతున్నారు అంటే జ్ఞానం లేదు. శివాజీ వాళ్ళ అమ్మకున్న జ్ఞానం మనకు కూడా ఉండింటే మనం మన పిల్లల్ని ఇంకొక రకంగా తయారు చేసి ఉండేవాళ్ళేమో. శివాజీ ప్రతి ఇంట్లో ఉండిండేవాడేమో. దశరథుడు మహాజ్ఞాని కాబట్టి రాముడు తయారయ్యాడు. దశరథుడు మహాజ్ఞాని, పాండురాజు మహాజ్ఞాని కాబట్టి పాండవులు తయారయ్యారు. ధృతరాజుడు అజ్ఞాని, కౌరవులు తయారయ్యారు. సో ముందు జ్ఞానిగా కావాలి, తండ్రిగా కాదు కావాల్సింది. ముందు జ్ఞానిగా కావాలి, భర్తగానో భార్యగానో కాదు కావాల్సింది. ముందు ధ్యానిగా జ్ఞానిగా మారిన తర్వాత మిగతావన్నీ. లేకపోతే అన్నీ బూడిదలో పోసిన పన్నీరే. బూడిదలో పోసిన భార్య, బూడిదలో పోసిన భర్త, బూడిదలో పోసిన అమ్మ నాన్న, అన్నీ వేస్ట్ రిలేషన్షిప్స్. ఎందుకంటే జ్ఞానం లేదు, అహంకారం ఉంది, అటాచ్మెంట్ ఉంది, అమాయకత్వం ఉంది, అజ్ఞానం ఉంది. ఈ అజ్ఞానంతో అహంకారంతో పిల్లల్ని ఏం పెంచి పోషిస్తాం? మనకేమీ తెలియదు, మన పిల్లలపైన మనం ఏదో రుద్దేస్తాం. వాళ్ళకి చదువు చెప్పిస్తాం సార్. చదువు ఏం చెప్పిన? చదువు వల్ల ఏమొచ్చింది? అందరు ఇప్పుడు ప్రపంచంలో అందరూ చదివించారు కదా, ఏమైంది? వాళ్ళకి సొసైటీలో ఎవరితో ఎలా మాట్లాడాలి, మరి ఏమైంది సొసైటీకి? ఎందుకు ఇంత జరుగుతున్నాయి అరాచకాలు? అంతే సార్. ఏబిసిడీలు కాదు, జ్ఞానం వేరు, ఏబిసిడీలు వేరు. మనం అనుకుంటున్న చదువు వేరు. పూర్వకాలంలో చదువు అంటే అది వేరు. గురుకులంలో ఒక మహాయోగులు మహాజ్ఞానులు చెప్పేవాళ్ళు. కృష్ణుడు కుచేలుడు ఒకే చోట పెరిగారు, ఇద్దరు సమానులే. మనం ఏం చేస్తాం? మన ఇంట్లో పని వాళ్ళ పిల్లలతో మాట్లాడితేనే వాళ్ళతో మాట్లాడుకుంటాం. అదా చదువు? అదా సంస్కారం? మన చదువు పేరుతో సంస్కారహీనంగా తయారవుతున్నాం. మన జ్ఞానం లేదు. అదే ఒక మహాయోగి దగ్గర, మహాజ్ఞాని దగ్గరికి వెళ్తే మన ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అసలు చదువు ఆధ్యాత్మికమైన చదువే, ఆధ్యాత్మిక జ్ఞానమే. ఏబిసిడీలు చదువుకునేకి లెక్కే కాదు. తెలియకుండా చదువు మెషిన్లను తయారు చేస్తుంది, చదువు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు తయారు చేస్తుంది. కానీ సంస్కారం ఎక్కడిస్తుంది? సంస్కారం ఎక్కడొస్తుంది? గురువుల దగ్గర దొరుకుతుంది. సో గురువుల దగ్గర, జ్ఞానాల దగ్గర సంస్కారము, బుద్ధి, జ్ఞానము, సంస్కారం అని ఒకప్పుడు దొరికేవి. ఇప్పుడు దొరకట్లేదు. ఏ స్కూల్లో మార్కులు దొరుకుతున్నాయి. మావాడు టాపరు, మావాడు ర్యాంకరు, మావాడి బుద్ధి ఉన్నవాడు ఎవడని చెప్పుకుంటున్నారా? మావాడికి మార్కు రాకపోయినా పర్లేదు, బుద్ధి ఉంది, మావాడికి జ్ఞానం ఉంది, మావాడు వివేకానందుడు, మావాడు రమణ మహర్షి అని చెప్పుకోవచ్చు కదా. మావాడు ర్యాంకర్. ఏం చేసుకోవాలి? ర్యాంకులు తీసుకుని మంచి జాబ్ కొడతారు. జాబ్ తెచ్చిన తర్వాత శాలరీ వస్తుంది కదా, శాలరీ తర్వాత హ్యాపీగా ఉండొచ్చు, నీడ్స్ అన్నీ ఉంటాయి. అవును, తిరిగిన తర్వాత ప్రపంచాన్ని మీద పడి దోచుకోవాలి, అంతే కదా. ప్రపంచాన్ని భ్రష్టు పెట్టించాలి. ఈ ప్రపంచానికి ఏం ఉపయోగం? అలా పెళ్లి చేసుకుంటారు, తోమాలి, భార్యను తోమాలి, భర్తను తోమాలి, పిల్లల్ని తోమాలి. సో మనము ఏ జ్ఞానము లేకుండా ఏమి చేసినా ఏ లాభము లేదు. ఏం చదువుకున్నాము, ఏం ఉద్యోగం చేస్తున్నాము అన్నీ ఇమ్మెటీరియల్. మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాలి, గురుకులం కాలానికి వెళ్ళాలి. గురువులు, అప్పుడు గురువులు ఎలా ముందు సభ్యత, సంస్కారము, జ్ఞానం నేర్పించాలో ఆ స్టేజ్కి వెళ్ళి మళ్ళీ తిరిగి ఏబిసిడీలు నేర్చుకోవాలి. లేకపోతే ఏబిసిడీల వల్ల ఏ లాభము లేదు. ముందు సత్యము, ముందు ధ్యానము, ముందు జ్ఞానం, ఆ తర్వాతనే మిగతావన్నీ నా లెక్క ప్రకారం అయితే. అందుకే మా పాపకి ఏ రోజు నువ్వు స్కూల్కి వెళ్తున్నావా లేదా అడగకూడదు. ఎన్ని మార్కులు వచ్చాయని అడగను, ఇప్పటివరకు అడగలేదు, అడగకూడదు. ఎన్ని మార్కులు వచ్చాయి, ఏం ర్యాంక్ వచ్చింది, ఇవన్నీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ క్రియేట్ చేస్తాయి.
నువ్వెందుకు వాళ్ళకంటే తక్కువ మార్కులు తెచ్చుకోలేదు, వీళ్ళకంటే ఎందుకు ఎక్కువ మార్కులు తెచ్చుకోలేదు, ఇవన్నీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ క్రియేట్, మనిషిని మనిషిగా కాకుండా చేస్తున్నాయి. అడగకూడదు, రాంగ్ కాన్సెప్ట్స్. ధ్యానం చేసావా లేదా, వీలైతే ధ్యానం చేయి, వీలైతే ఇష్టమైతే. మీరు చెప్పింది అయితే నిజమే సార్. ఒకప్పుడు గురుకులాలకు వెళ్తే అసలు ఇంత టెక్నాలజీ ఇవేమి ఉండేది కాదు సార్. కానీ వాళ్ళకి ధర్మపాలన, న్యాయపాలన ఎలా చేయాలనేది చాలా చక్కగా తెలిసేది సార్. ఇప్పుడు మనం పురాణాలు తీసుకున్న రాముల వారు కానీ, కృష్ణుల వారు కానీ అందరూ కూడా గురుకులాలకు వెళ్ళి చదువుకొని వచ్చిన వాళ్ళే సార్. మనలాగే ఏం పెద్ద పెద్ద చదువులు ఏం చదువుకోలేదు కదా. సార్. సో వాళ్ళ దగ్గర జ్ఞానం ఉండేది, బుద్ధి నేర్పించారు, జ్ఞానం నేర్పించారు, సమానత్వం నేర్పించారు, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేర్పించారు. అవన్నీ నేర్పించకుండా ఐఏఎస్ చేసాం, ఐపీఎస్ చేసాం, డాక్టర్ చేసాం, ఇంజనీర్ చేసాం, ఏం చేసుకోవాలి, ఏం చేసుకోవాలి? అందుకే మనం యోగులను ఆదర్శంగా తీసుకోవాలి. వివేకానందుడు మనకు ఆదర్శం కావాలి, యోగులు, జ్ఞానులు, మహర్షులు ఆదర్శం కావాలి. అప్పుడు మనం మారుతాం, ఈ ప్రపంచం మారుతుంది. సో యోగులను ఆదర్శంగా తీసుకునే రోజు రావాలి, తిరిగి మన గత వైభవం రావాలి. అది నాకు ఇష్టం, అది నా లక్ష్యం. బుద్ధుడి వైభవం తిరిగి రావాలి, రాముడి వైభవం తిరిగి రావాలి. 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ కల్చర్ మొదలు కాకముందు, ఈ వెస్ట్రన్ కల్చర్ మొదలు కాకముందు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో అది రావాలి. ఇదంతా వెస్ట్రన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు. 100-200 సంవత్సరాల క్రితం ఈ బారిస్టర్లు లేవు, ఈ స్కూళ్ళు లేవు, ఈ కాలేజీలు లేవు. అడవులలోకి వెళ్ళి పండ్లు, కాయలు, కూరగాయలు తినుకుంటూ అందరూ సమానంగా చదివిన రోజులు తిరిగి రావాలి. చెట్ల కింద చదువుకున్న రోజులు తిరిగి రావాలి. ఏసీ రూమ్లలో చదువుకున్న రోజులు కాదు, మార్కులతో సంబంధం లేకుండా చదువుకున్న రోజులు కావాలి. ధర్మరాజు ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఆయనకి ఏ బాణం పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు, కానీ ఆయన ఎందుకు గొప్పవాడాడు? అర్జునుడి కంటే గొప్పవాడు ధర్మరాజు. అర్జునుడు చాలా పవర్ఫుల్, భీముడు చాలా పవర్ఫుల్, కానీ ఎవరు మాట విన్నారు? వీళ్ళంతా ధర్మరాజు మాట విన్నారు. ఆయన మహాజ్ఞాని. కృష్ణుడు మాట వినాలేదంతా. కృష్ణుడికి ఏ గద ఉండదు, ఏదో చక్రం, అది వేరే విషయం. ఆయన దగ్గర ఏ అస్త్రాలు లేవు, కానీ ఒక మహాయోగి, యోగీశ్వరుడు. సో అలాంటి కాలం మళ్ళీ తిరిగి రావాలి. మీరు అన్నది నిజమే సార్. అసలు అర్జునుడికి, వీళ్ళందరికీ కూడా చాలా శక్తివంతమైన వాళ్ళు, కానీ ధర్మరాజు రాజ్యాన్ని, సర్వస్వాన్ని కోల్పోయినా సరే అన్నగారు చెప్పారన్న ఒక్క మాట మీద వాళ్ళందరూ కూడా ఆ సభలోని అందరూ చాలా నిశ్శబ్దంగా ఉంటారు సార్. ఎందుకంటే ఆయనకు తెలిసిన జ్ఞానం వేరు, ఈయనకు తెలిసినది. వీళ్ళకన్నీ ఇవన్నీ కాదు ఇంపార్టెంట్. జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇచ్చిన రోజులు అవన్నీ కూడా. సో తిరిగి అలాంటి మంచి రోజులు రావాలి, మనకు సత్యయుగం రావాలి, ఈ ప్రపంచం మారాలి, అన్నీ కోరుకుంటూనే ఉంటాం. అది ఎక్కడి నుంచి రావాలంటే మన లోపల నుంచి రావాలి. మిగతా వాళ్ళు మారుతారో లేదో తెలియదు. మనకు తెలిసిన సత్యాన్ని పాటించుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు మనలాంటి వాడు ఇంకొకరు తయారవుతారు. రోబో 1, రోబో 2 లాగా 100 మంది జ్ఞానులు, 1000 మంది, 1,00,000 మంది జ్ఞానులు తయారవుతారు. ఆ రోజులు తిరిగి వస్తాయి. అది మన దగ్గర నుండే మొదలు కావాలి, మనమే మొదలు పెట్టాలి. ఇది మన విధానం, ఇది మన పని, మన హోంవర్క్. ఇది ఇంకొకరు మారాలి అనుకునేవాడు ఎప్పటికీ ఈ ప్రపంచం ఉపయోగం లేదు. అంటే మనం మారినప్పుడు వేరే వాళ్ళని మారమని చెప్తాం కదా సార్. మనం మారి చూపించాలి, వాడికి వీలైతే మారుతాడు. చెప్పకూడదా సార్? పంచుకోవచ్చు, రుద్దరానికి లేవు, పంచుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రాం ద్వారా ఇది సత్యం అని పంచుకుంటున్నాం. వీలైతే మారండి, వీలు కాకపోతే మంచిది. పంచుకునే ధర్మం మనకుంది. లా ఆఫ్ గివింగ్ అంటారు దాన్ని, లా ఆఫ్ కర్మ, లా ఆఫ్ గివింగ్ ఉంది. అది ధర్మం మనకుంది. కానీ రుద్దడం అనే ధర్మం లేదు. ఈ ప్రపంచంలో మొదటి ధర్మం స్వేచ్ఛ, ఆ తర్వాత నేను మిగతావాన్ని. మనం స్వేచ్ఛని కాజేస్తాం, మొత్తానికి వినకుండా పోతారు, పారిపోతారు. పిల్లలు పారిపోతుంటారు స్వేచ్ఛ కోసం, చెప్పబెట్టకుండా. సో ఇతరులు మారడం మంచిదే, మనం మారడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. అట్లీస్ట్ మనకు తెలిసిన ఒక్క విషయాన్నైనా మనం పాటించడం. ఇప్పుడు ఎలాగో గురుకులాలకు వెళ్ళలేము, వెనక్కి ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చలేము. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలని పోరాటం చేసి ఇప్పుడు మనం సాధించలేము. ఇప్పుడు మనం చేయగలిగేది ఏదైనా ఉంది మన చేతిలో అంటే మనం మారడం, మనం ఆ కాలానికి వెళ్ళడం, మనం తిరిగి వెనక్కి వెళ్ళి
ఆ సిద్ధాంతాలను వెనక్కి తెచ్చుకొని, మళ్ళీ భగవద్గీతను వెనక్కి తెచ్చుకొని, మళ్ళీ వేదాలను వెనక్కి తెచ్చుకొని, మళ్ళీ అలాంటి సత్యాలను వెనక్కి తెచ్చుకొని ప్రయత్నం చేయడం, ప్రయోగం చేయడం, అప్పుడు మనలో కొంత మార్పు వస్తుంది, మనలో కొంత పరివర్తన వస్తుంది. దాన్ని చూసి ఓహో ఇలా కూడా బతకొచ్చా అని కొద్దిమంది చూస్తారు. అది నమ్మకం. అప్పుడు అసలైన నమ్మకం కలుగుతుంది. ఊరికే చెప్పామనుకోండి నమ్మకం కలగదు. మీరే అన్నారు ఫస్ట్ నా కొటేషన్ చదివారు, అప్పుడు ఏముంది అనుకున్నా, చూశారు, కొంచెం నమ్మకం వచ్చింది. అంతే సార్. ప్రాక్టికల్ ఏముంది, ఎవరైనా స్టేట్మెంట్లు ఇవ్వచ్చు ఇవ్వాలనుకుంటే. రాజమౌళి మంచి స్టేట్మెంట్లు, మహేష్ బాబు మంచి డైలాగులు వాడచ్చు. డైలాగులకి ఏముంది, ఎవరైనా వాడతారు. డైలాగ్ కింగ్ అవ్వచ్చు. దానివల్ల స్టేట్మెంట్ల వల్ల, డైలాగుల వల్ల కాదు. ట్రూత్, ప్రాక్టికల్ అండ్ ఎక్స్పెరిమెంటెడ్ ట్రూత్ మనం పాటించడానికి ప్రయత్నం చేసి పంచుకుంటే దాంట్లో చాలా పవర్ ఉంటుంది. చాలా బాగుంది సార్. నిజంగానే ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఓన్లీ మీరు అన్నట్టు మా వాళ్ళకి ఇంత ర్యాంక్ వచ్చింది, మా వాళ్ళు ఇది సాధించారు, అది సాధించారు, ఐఐటి, త్రిబుల్ ఏ అని చెప్పుకోవడానికి తప్ప సార్ ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు సార్. అప్పట్లో భీముడు వాళ్ళు కాబట్టి ఆగారు సార్ అన్నమాట విని. అదే ఇప్పుడు కనుక అదే అన్న కనుక కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా నువ్వెవరు నాకు చెప్పడానికి అనే రోజు. నేనే అన్నా, నేనే ధ్యానానికి రాకముందు మా నాన్న కూడా ఎదురు తిరిగాను. నేను ధ్యానానికి రాకముందు ఒకనొక టైంలో నువ్వు ఎవరు కన్న తండ్రి నా నేను అయితే నేనే అన్నాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఓహో ఇది ఒక అహంకారము. నాకు కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు కాక, నేను ఇంజనీర్ అయి ఉండొచ్చు కాక, కానీ మా నాన్నతో అట్లా మాట్లాడడానికి వీలు లేదు. మా అన్న నేను చదివిన చదువు చదవకపోయి ఉండొచ్చు కాక, నేను చేసిన ఉద్యోగం చేయకపోతుండొచ్చు కాక, ఒక మనిషిగా ఆయన గౌరవించాలి, అది నా బాధ్యత, అది కనీస మానవత్వం. ఈ మానవతా విలువలు నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత తెలిసింది, అంతకుముందు తెలియదు. వాళ్ళ మాటలు అన్నీ నేను వినకపోవచ్చు, కానీ వాళ్ళని మనిషిగా నేను గౌరవిస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు చెప్పినవన్నీ నేను చేయకపోవచ్చు, అలాగే నేను చికెన్ మటన్ తినకపోవచ్చు, వాళ్ళు చికెన్ మటన్ తింటారు, నేను తినకపోవచ్చు, కానీ వాళ్ళని మనుషులుగా నేను గౌరవిస్తున్నా. ఇప్పుడు అంతమంది గౌరవించేవాడిని కాదు. నువ్వెవరు అనేవాడిని. పెద్దల పట్ల గౌరవం లేదు, మనుషుల పట్ల గౌరవం లేదు, మనిషిని మనిషిగా చూసేది లేదు. మార్కులు తెచ్చుకున్నవాడే నా దగ్గర మనిషి. ఇంజనీర్ అయితేనే మనిషి, డాక్టర్ అయితేనే మనిషి, లేకపోతే పురుగులు. ధ్యానంలోకి రాకముందు నా క్లాస్లో అందరినీ పురుగుల్లాగా చూసేవాళ్ళు. నేను ఎందుకంటే స్కూల్ టాపర్, కాలేజీ టాపర్, మిగతా వాళ్ళంతా పురుగులే. నేను మాట్లాడడానికి వీరికి అర్హత లేదు. అహంకారిగా జీవించాను నేనే ప్రత్యక్ష సాక్షి. నా జీవితంలో అనుభవాలు ఉన్నాయి. అందరూ పురుగుల్లాగానే చూసాను. ఎందుకంటే నేను మంచి స్టూడెంట్, నాకు మంచి మార్కులు వస్తున్నాయి, నేను మంచి వాడిని, అందరూ ఎదవలే, వీళ్ళందరినీ గన్ తీసుకుని పేల్చి చంపేయాలి అనుకునేవాడిని. వీళ్ళందరూ ఎదవలే, ఎదవలతో మాట్లాడేదే లేదు అనుకునేవాడిని. ఎప్పుడు నా పని నేను చేసుకుందాం, నేను ఏం చేయగలుగుతా నేను చేద్దాం, మిగతా వాళ్ళతో నాకెందుకు. వాళ్ళు వస్తే వాళ్ళని వాళ్ళగా గౌరవిస్తాం, రాకపోతే నా పని ఏదో నేను చేసుకో. అంతమంది కొట్టేయాలి, తన్నేయాలి, లేపేసేయాలి, విప్లవం వర్ధిల్లాలి, ఈ సమాజాన్ని అంతా మార్చి పడేసేయాలి. ఈ సమాజంలో మార్చడానికి ఏమీ లేదు. మార్చడానికి ఏదైనా ఒకటి ఉందంటే అది నాలో నేను మార్చుకునేది ఒకటి ఉంది. చాలా బాగా చెప్పారు సార్. అంటే ఎంతమంది మనం అనుకుంటాం సార్, ఇంతమంది రిలేషన్స్ ఉన్నారు, నాకు సొంతం అంత ఉంది, నాకు సర్కిల్ ఎంత ఉందని. చాలా వరకు అది రకంగా అహమే సార్, అహాన్ని పెంచుతుంది సార్. మీరు అన్నట్టు స్నేహాలు గట్టా అవేం మనం ఎక్కడ చేయట్లేదు సార్, అంతా బిజినెస్సే చేస్తున్నాం సార్. అలాగే పిల్లలకి కూడా మనం ఎథిక్స్, మోరల్ వాల్యూస్ అనేవి తగ్గిపోయాయి సార్ వాళ్ళకి. మనం పాటిస్తే కదా వాళ్ళకి చెప్పడానికి. మా నాన్న చూసి నేను కొన్ని నేర్చుకున్నా, ప్రతిసారిని చూసి కొన్ని నేర్చుకున్నా. సో పిల్లలకి ఎక్కడ ఎథిక్స్ పోయినాయి, మన దగ్గర నుంచే ఎథిక్స్ పోయినాయి. మనం సగం తగ్గాము, వాళ్ళు మనలో సగం చేస్తారు. మన నాన్నలు ఏం పాటించారు దాంట్లో మనం సగం చేస్తున్నాం, సగం కూడా కాదు ఇంత చేస్తుండొచ్చు, దాంట్లో నుంచి ఇంకా కొంచెం ఇంత మన పిల్లలు చేస్తారు. మనం కొండంత పాటిస్తే వాళ్ళు గోరంతా పాటించే అవకాశం. ప్రతిసారి కొండంత పాటించారు, అనంతంగా పాటించారు, కాబట్టి ఆయన చూసి మనం ఇంతైనా చేయకపోతే బాగుండదు కదా అని కొంచెం ఇన్స్పిరేషన్ వచ్చి చేస్తున్నాం. అందుకే పిల్లల్లో ఎథిక్స్ పెరగాలి, మారాలి పిల్లలు అనేది పక్కన పెట్టి ముందు మనము కొండంతా మారి చూపిద్దాము. దాంట్లో నుంచి వాళ్ళు ఏదన్నా
కుదిరితే వాళ్ళ కెపాసిటీ ఉంటే గోరంతా ఏమైనా మారుతారేమో, పాటిస్తారేమో విలువలు. మనం విలువలు పాటిద్దాం మన పిల్లల తర్వాత. వాళ్ళకి లైవ్ ఎగ్జాంపుల్స్ కావాలి కదా, ఇలా కూడా జీవించవచ్చు అని. మా నాన్న జీవించి చూపించాడు నాకు ఎలా జీవించాలో. దాన్ని బట్టి నేను కొంత ఓహో ఆయన ఇలా ఉన్నాడు. వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న అంటే మా గ్రాండ్ ఫాదర్ వస్తే లేచి నిలబడేవాడు. ఏంటి ఈ వయసులో కూడా మా నాన్న ఆల్రెడీ ఎప్పుడో ఒక పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ నాన్న అలా కట్టపట్టుకొని వస్తే అయ్యో అని లేచి నాన్న అని లేచి నిలబడేవాడు. మా నాన్న వస్తున్నాడంటే మా బాబాయిలు చాలా గౌరవప్రదంగా ఉండేవాళ్ళు. ఓహో ఇలా ఉండాలా, ఇదే పద్ధతి, పెద్దలను గౌరవించాలా, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చోవడం కాదు పెద్దోళ్ళు వస్తే. హోదాలతో సంబంధం లేదు, అయినా గౌరవించేవాళ్ళు అప్పుడు. అన్న అంటే గౌరవం, నాన్న అంటే గౌరవం. ఇప్పుడు హోదాలు కావాలి మనకి, డబ్బులు కావాలి గౌరవించాలంటే. మనుషులు అవసరం లేదా గౌరవించాలని? మనుషులు చాలు, మానవత్వం చాలు గౌరవించడానికి, ఏది అవసరం లేదు. అవన్నీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చేస్తుంది. ఓకే సార్, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. అంటే ఎలా ఉంటుంది, ఏం చేస్తున్నాం మనం ఇప్పుడు అనేది. అలాగే పిల్లలకు కూడా మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ అవ్వాలనేది చాలా చక్కగా ఉంది సార్. ఈ ఎపిసోడ్లో నేను కూడా చాలా తెలుసుకున్నాను సార్. అంటే తెలియకుండానే అహం అనేది ఎలా డెవలప్ అవుతుంది. నిజంగానే నాకు అనిపిస్తుంది సార్, ఒక్కొక్కసారి వ్యాపారమే చేస్తున్నామా మనం మనుషులతోని, నిజంగా మనం ఎవరితోని మంచిగా స్నేహం చేయట్లేదా అని నాకు కూడా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసి ప్రేక్షకులందరికీ, ఎస్పెషల్లీ పిఎంసి మేనేజ్మెంట్కి, గురువు గారికి స్పెషల్ థ్యాంక్స్. విన్నారు కదండి, ఇది ఈరోజు నేనింతేలోని మన కొటేషన్స్ ద్వారా మనం నేర్చుకున్న మెసేజ్ అండి. పిల్లలకి మనం లైవ్ ఎగ్జాంపుల్లా అవ్వాలండి. మనం ఎవరినో చెప్పి మాటలతో ప్రభావితం చేసి కాదండి, మన ప్రవర్తన చూసే వాళ్ళు మారేటట్టుగా మనం ప్రవర్తించాలి అనే చక్కటి మెసేజ్ని మనకి ప్రకృతి ఉమా మహేష్ గారు అందించారండి. ఇది మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.